తెలుగు తేజస్ వీక్షించు ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, మనం వర్ణోత్పత్తి క్రమంలో భాగంగా స్థానము, కరణము, ప్రయత్నం గురించి తెలుసుకుని ఉన్నాం. ప్రయత్నంలో 2 భాగాలు ఉన్నాయని చెప్పాను. అందులో మొదటిది అభ్యంతర ప్రయత్నం గురించి తెలుసుకుందాం. అభ్యంతర ప్రయత్నం అంటే ఏంటి అనేది ఈ విషయంలో తెలుసుకుందాం. అభ్యంతర ప్రయత్నము అంటే నాభి ప్రదేశం నుండి ప్రేరేపించబడిన ప్రాణము అనే వాయువు ఊపిరితిత్తులు మొదలైన శరీర భాగాలకు తగులుతూ అక్కడ నుండి వర్ణోత్పత్తికి కారణమైనటువంటి ధ్వనులు ఈ శరీర భాగాలకు తగులుతూ అక్కడ నుంచి వర్ణోత్పత్తికి కారణమైన ధ్వని పుడుతుంది. ఆ ధ్వని వర్ణోత్పత్తికి కారణమైన నోటిలోని భాగాలకు తగలడాన్ని అభ్యంతర ప్రయత్నం అంటారు. అంటే నాభి ప్రదేశం దగ్గర ప్రయాణమైనటువంటి ఈ యొక్క వాయువు, ప్రాణవాయువు ఊపిరితిత్తులు మొదలైన శరీర భాగాలకు తగులుతూ అక్కడ వర్ణోత్పత్తి, అక్కడ ధ్వని పుడుతుంది. అక్కడ పుట్టిన ధ్వని పుట్టినటువంటి ధ్వని నోటి భాగం, అంటే ధ్వని ఉత్పత్తికి కారణమైన నోటి భాగాలకు, నోటిలోని ఆ వర్ణోత్పత్తి భాగాలకు తగలడాన్నే అభ్యంతర ప్రయత్నం అంటారు. ఈ అభ్యంతర ప్రయత్నాలు అనేవి 5 రకాల భేదాలు ఉన్నాయి. అభ్యంతర ప్రయత్నంలోని 5 రకాలుగా చెప్తారనమాట. ఆ 5 రకాలలో మొదటి దాన్ని మనం గమనించినట్లయితే, మొదటి అభ్యంతర ప్రయత్నం ఏంటంటే స్పృష్టం అంటే ఏంటంటే స్థానకరణాలు సంపూర్ణ స్పర్శ వలన పుట్టే ధ్వనులకు స్పృష్టాలు అని పేరు. స్థానము, కరణం ఈ రెండూ కూడా సంపూర్ణ స్పర్శ, ఈ స్థానకరణాలు సంపూర్ణ స్పర్శ కలగడం ద్వారా పుట్టేటటువంటి ధ్వనులకే స్పృష్టాలు అని పేరు. ఈ స్పృష్టాలకే మరొక పేర్లు ఉన్నాయి. ఏంటంటే స్పర్శాలని, స్పర్శాక్షరాలని, వర్గాక్షరాలని కూడా పిలుస్తారు. ఈ విధంగా అంటే ఈ స్థానకరణాల సంపూర్ణ స్పర్శ వల్ల పుట్టే ధ్వనులనే స్పృష్టా ప్రయత్నం అని పిలవడం జరుగుతుంది. మరి స్పృష్టా ప్రయత్నంలో మన తెలుగు వర్ణమాలలో ఏమేమి ఉదాహరణలు ఉన్నాయని చెప్పొచ్చు అంటే, కా అనే హల్లు నుండి మా అనే హల్లు వరకు ఉన్న ఈ అక్షరాలు మొత్తం కూడా అభ్యంతర స్పృష్టం లెక్కలోకి వస్తాయి అన్నమాట. రెండో అభ్యంతర ప్రయత్నాన్ని మనం గమనించినట్లయితే ఈషత్ స్పృష్టం అంటే ఏంటంటే స్థానకరణాల యొక్క స్పర్శ పాక్షికంగా ఉన్నట్లయితే, స్పృష్టంలోనేమో స్థానకరణాల కలయిక సంపూర్ణంగా ఉండాలి. ఈషత్ స్పృష్టంలోనేమో స్థానకరణాల యొక్క స్పర్శ అనేది పాక్షికంగా ఉన్నప్పుడు పుట్టే ధ్వనులకి ఈషత్ స్పృష్టాలు అని పేరుందనమాట. ఈషత్ స్పృష్టాలు స్థానకరణాల యొక్క స్పర్శ పాక్షికంగా ఉన్నప్పుడు జరిగేటటువంటి ప్రయత్నానికే ఈషత్ స్పృష్ట ప్రయత్నం, అభ్యంతర ప్రయత్నం అని పేరు. ఈ యొక్క ఉదాహరణలు ఏమున్నాయంటే యా, రా, లా, వా, ళ అనబడేటటువంటి అక్షరాలు ఈషత్ స్పృష్టంలోకి ఉదాహరణలుగా వస్తాయి. మూడవ అభ్యంతర ప్రయత్నంలో ఉన్న భేదం ఏంటంటే సంవృతం అంటే ఏంటంటే ఆస్యం తక్కువగా తెరుచుకున్నప్పుడు పుట్టే ధ్వనులను సంవృతాలు అంటారు. ఆస్యం అనగా నోరు అని అర్థం. ఆస్యం అనగా నోరు, నోటి భాగం తక్కువగా తెరవబడి ఉన్నప్పుడు పుట్టే ధ్వనులకే సంవృతాలు అని పేరు. ఈ సంవృతాలలో హల్లులు లేవు, అచ్చులు మాత్రమే ఉన్నాయి కాబట్టి వీటిని సంవృతాచ్చులు అంటారు. ఈ సంవృతాచ్చులకే ఉన్నటువంటి పేరేంటంటే ఉన్నతాచ్చులని, ఊర్ధ్వాచ్చులని కూడా పిలుస్తారు. ఉదాహరణ గమనించినట్లయితే ఈ, ఊ, వీటికి సంవృతాచ్చులు అని పేరు. ఈ సంవృతం అనే పదం సం అనేటటువంటి ఉపసర్గ చేత సంవృతం అనే పదం ఏర్పడిందనమాట. నాలుగోది గమనించినట్లయితే వివృతం అనగా ఆస్యం అనగా నోరు, నోటి భాగం ఎక్కువగా తెరవబడి ఉన్నప్పుడు పుట్టేటటువంటి ధ్వనులకే వివృతాలు అని అర్థం. నాలుగవది వివృతం యొక్క నిర్వచనం ఏంటంటే ఆస్యం ఎక్కువగా తెరుచుకొని ఉన్నప్పుడు పుట్టే ధ్వనులకే వివృతాచ్చులు అని అంటారనమాట. ఈ వివృతాచ్చులకు ఉదాహరణ ఏమేమి ఉంటాయంటే ఆ మరియు ఆ, ఈ రెండూ కూడా వివృతాలుగా పిలువబడుతున్నాయి. అభ్యంతర ప్రయత్నంలో ఉన్నటువంటి చివరి యొక్క భేదాన్ని గమనించినట్లయితే ఈషత్ సంవృతం, ఇక్కడ సంవృతం చూసాం, తర్వాత వివృతం చూసాం. ఈ 5వది గమనించినట్లయితే
ఈషత్ సంవృతం. ఈషత్ సంవృతం అంటే ఏంటంటే సంవృతాలంతా తక్కువగా కాకుండా వివృతాలంతా ఎక్కువగా కాకుండా, మరి ఎట్లా అంటే మధ్యస్థంగా ఆస్యం తెరవబడి ఉన్నప్పుడు పుట్టేటటువంటి ధ్వనులకే ఈషత్ సంవృతం అని పేరు. అంటే సంవృతాలు పలికేటప్పుడు నోరు తక్కువగా తెరబడుతుంది, వివృతాలు పలికేటప్పుడు ఆ యొక్క హాస్య భాగం అనగా నోటి భాగం ఎక్కువగా తెరవబడుతుంది. సంవృతాలంత తక్కువగా కాకుండా వివృతాలంత ఎక్కువగా కాకుండా మధ్యస్థంగా తెరవబడి ఉన్నప్పుడు హాస్య భాగం నోటి భాగం తక్కువగా మధ్యస్థంగా తెరవబడి ఉన్నప్పుడు పుట్టేటటువంటి ధ్వనులకే ఈషత్ సంవృతాలు అని పేరు. మరి ఈషత్ సంవృతాలుగా ఏమేమి ఉన్నాయి అని గమనించినట్లయితే ఏ ఏ ఓ ఓ ఈ మొత్తం కూడా ఈషత్ సంవృతాచుల కిందకి ఈషత్ సంవృతాలుగా పిలువబడుతున్నాయి. అభ్యంతర ప్రయత్నం గురించి తెలుసుకుంటున్నాం మిత్రులారా. అభ్యంతర ప్రయత్నం అనగా నాభి ప్రదేశం నుండి ప్రేరేపింపబడిన వాయువు ఊపిరితిత్తులు మొదలైన శరీర భాగాలకు తగులుతూ అక్కడ పుట్టినటువంటి వర్ణోత్పత్తికి అక్కడ నుండి వర్ణోత్పత్తికి కారణమైన నోటిలోని భాగాలకు తగులుతూ ఆ ధ్వని బయటకు రావడాన్ని అభ్యంతర ప్రయత్నం అంటారు. అభ్యంతర ప్రయత్నంలో 5 రకాల భేదాలు ఉన్నాయి. మొదటి భేదం స్పృష్టం. స్థానకరణాలు సంపూర్ణ స్పర్శ కలిగినప్పుడు పుట్టే ధ్వనులకే స్పృష్టాలు అని పేరు. ఈషత్ స్పృష్టం. స్థానకరణాల యొక్క స్పర్శ పాక్షికంగా ఉన్నప్పుడు పుట్టే ధ్వనులకే ఈషత్ స్పృష్టాలు అని పేరు. సంవృతం. హాస్య భాగం తక్కువగా తెరవబడినప్పుడు పుట్టేటటువంటి ధ్వనులకే సంవృతాలు అని పేరు. హాస్యం అనగా నోరు. వివృతం అంటే హాస్య భాగం ఎక్కువగా తెరవబడి ఉన్నప్పుడు పుట్టే ధ్వనులకే వివృతాలు అని పేరు. మరి ఈషత్ సంవృతం అనగా సంవృతాచుల కంటే తక్కువగాను వివృతాచుల కంటే ఎక్కువగాను కాకుండా మధ్యస్థంగా నోటి భాగం తెరవబడి ఉన్నప్పుడు హాస్యం అనగా నోటి భాగం తెరవబడి ఉన్నప్పుడు పుట్టేటటువంటి ధ్వనులకే ఈషత్ సంవృతాలు అని పేరు. ఈ విధంగా అభ్యంతర ప్రయత్నంలో ఉన్న భేదాలను తెలుసుకుని ఉన్నాం. అయితే ప్రయత్నానికి సంబంధించి ఇంకా అచ్చుల్లో అభ్యంతర ప్రయత్నం బాహ్య ప్రయత్నం, హల్లుల్లో అభ్యంతర ప్రయత్నం బాహ్య ప్రయత్నానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికై తర్వాత వీడియో వీక్షించండి మిత్రులారా. ధన్యవాదాలు.